మనలో చాలామందికి బిట్ కాయిన్స్ గురించి తెలుసు. అయితే ఇప్పుడు బిట్ కాయిన్ లాగానే జియో కూడా తన కాయిన్ అయితే రిలీజ్ చేస్తుంది. అంటే ఫ్యూచర్‌లో ఇది కూడా బిట్ కాయిన్ లాగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదట్లో మనకు బిట్ కాయిన్ వచ్చేసి 2008లో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో దీని విలువ వచ్చేసి 0 అంటే ఒక్క రూపాయి కూడా కాదు. అయితే ప్రస్తుతం ఈ బిట్‌కాయిన్ విలువ సుమారు 10,00,000 రూపాయలు. అంటే కనీసం అప్పట్లో మనం కనీసం ఒక రూ. 100 పెట్టి ఈ బిట్‌కాయిన్స్ తీసుకున్నా ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యేవారు. ప్రస్తుతం ఇటువంటి అవకాశం మనకు మళ్ళీ జియో రూపంలో వచ్చింది. ప్రస్తుతం జియో తన కాయిన్ అయితే లాంచ్ చేశారు. చెప్పలేం ఫ్యూచర్‌లో ఇది కూడా బిట్‌కాయిన్ లాగానే దీని విలువ కూడా అవ్వచ్చు. మొదట్లో బిట్‌కాయిన్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ బిట్‌కాయిన్స్ విలువ కొన్ని లక్షల రూపాయలు. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. జియో కాయిన్‌ని మనం ఇప్పుడు మనీ పే చేసి తీసుకోవాలా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అయితే జియో తన కాయిన్‌ని ఫ్రీగా ఇస్తుంది. దీనికి మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జియో కాయిన్‌లు కూడా ఫ్యూచర్‌లో క్రిప్టో కాయిన్స్ లాగా అవ్వచ్చు అని చెప్పా కదా! అయితే క్రిప్టో కాయిన్స్‌ని ఎలా యూజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఎలక్ట్రానిక్ లావాదేవీల కోసం మనము ఈ బిట్ కాయిన్‌లను వాడుకోవచ్చు. ఈ బిట్ కాయిన్‌లతో ఏది కొన్నా సరే ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో లాగ్ అవుతుంది. ఈ లాగ్‌లో ఎప్పుడు కొన్నారు, లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి, ఇటువంటివన్నీ అప్ టు డేట్ అయిపోతాయి. బిట్ కాయిన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీ ఈ లాగ్‌లో అప్డేట్ అవుతూ ఉంటుంది. జియో కాయిన్ మనకు ఫ్రీగా ఎలా వస్తుంది అని చెప్పేదానికి ముందుగా మనము బిట్ కాయిన్స్‌ని అంటే బిట్ కాయిన్ వల్ల ఉపయోగం ఏమిటో మనం తెలుసుకుందాం. అప్పుడైతేనే కదా మనకు జియో కాయిన్ వల్ల యూజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. మామూలు కరెన్సీతోనే అన్నీ చేయగలుగుతున్నప్పుడు బిట్ కాయిన్‌ల అవసరం ఏంటి అని చాలామందికైతే డౌట్ వస్తుంది. అయితే మన వెనుకటి కాలంలో అంటే డబ్బు చెలామణీ లేని కాలంలో వస్తు మార్పిడి విధానం ఉండేది. అక్కడ ఉన్న సమస్యలలో నుంచి రాతి నాణేలు, తరువాత బంగారు, వెండి నాణేలు చెలామణీ అయ్యాయి. ఇది మనం చిన్నప్పటి నుండి చదువుకుంటున్న విషయమే. ఆ తరువాత మెటల్ కాయిన్స్ వచ్చాయి అంటే చిల్లర నాణేలు. దీని తరువాత ఫియట్ కరెన్సీ అంటే కాగితపు నోట్లు వచ్చాయి. దీని తర్వాత మనకు ప్లాస్టిక్ మనీ అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వచ్చాయి. వీటి తర్వాత గడిచిన కాలంలో మనకు కొద్ది సంవత్సరాల క్రితం నుండి మనము ఎక్కువగా ఎలక్ట్రానిక్ మనీ అయితే ఉపయోగిస్తున్నాం. అంటే దీన్ని డిజిటల్ పేమెంట్స్ అని కూడా మనం చెప్తుంటాము. దీనిలోనే మనము ఫోన్‌పే, గూగుల్ పే, ఎన్ఈఎఫ్టీ అంటే మనకు యూపీఐ ద్వారా మనము మొదలైనవి ట్రాన్సాక్షన్లు అయితే చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్‌కి మధ్యవర్తి అయితే ఉంటారు. కానీ క్రిప్టో కరెన్సీలో నేరుగా క్రిప్టో కరెన్సీని మనము బిట్ కాయిన్ లావాదేవీలో మధ్యవర్తి ఎవరూ ఉండరు. డబ్బు మన వ్యాలెట్‌లో నుంచి వ్యాపారి వ్యాలెట్‌లోకి నేరుగా వెళ్తుంది. అంటే మన వివరాలు బయటకి రావు. వీటికి తోడు వేరొక చోటికి తీసుకెళ్లడం, దాచుకోవడం వంటి అంశాల్లో కూడా కష్టం ఉండదు. దీన్నే డీసెంట్రలైజ్డ్ విధానము అంటారు. వీటన్నిటితో పాటు బిట్ కాయిన్ లావాదేవీలపై ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం బిట్ కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ యూజర్లందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ బిట్ కాయిన్ వినియోగం అనేది చాలా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ బిట్ కాయిన్ లాగానే జియో కూడా జియో కాయిన్ తీసుకొచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రీగా ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా జియో కాయిన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జియో కంపెనీ వాళ్ళు పాలిగన్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి దీన్ని తయారు చేస్తున్నారు. ఇక ఈ జియో కాయిన్ను లీగల్ కరెన్సీగా వాడడానికి మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీను యూఎస్, యూరప్లో లీగల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే జియో కాయిన్ను ఎక్కడా అమ్మట్లేదు. ఇది ఇంకా క్రిప్టో కరెన్సీ లిస్ట్లో కూడా చేరలేదు. కానీ ఇది ఫ్యూచర్‌లో క్రిప్టో కరెన్సీలా మారదు అనే గ్యారంటీ అయితే మనం ఇవ్వలేం. కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రీగా ఎలా మనం పొందొచ్చో ఇప్పటికైతే ప్రస్తుతానికి మనం ఫ్రీగా తీసుకోవచ్చు. దాన్ని ఎలా తీసుకోవాలి అనంటే మీరు మీ మొబైల్లోని ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసి అక్కడ జియోస్పేర్ అని టైప్ చేయండి. జియోస్పేర్ అని టైప్ చేస్తే మీకు జియోస్పేర్ వెబ్ బ్రౌజర్ అని ఒక యాప్ వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేసేయండి. ఇది వచ్చేసి మనకు నార్మల్ బ్రౌజర్ ఏదైతే మనం క్రోమ్ అలాగే గూగుల్ వాడుతుంటామో అటువంటి నార్మల్ బ్రౌజరే ఇది కూడా. ఇక్కడ మీకు టాప్‌లో లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సైన్ ఇన్ బటన్ వస్తుంది. సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ
జియో మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. జియో మొబైల్ నెంబర్ని ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా మీకు జియో కాయిన్స్ అయితే ఈ విధంగా చూపిస్తాయి. ఇక్కడ 0 ఉంటాయి, అంటే మొదట్లో స్టార్టింగ్లో 0 ఉంటాయి. మీరు ఈ బ్రౌజర్ని యూజ్ చేసే కొద్దీ మీకు జియో కాయిన్స్ అయితే అక్కడ వస్తూ ఉంటాయి. అంటే మనం ఏదైతే క్రోమ్ బ్రౌజర్ని అలాగే గూగుల్ని లేదంటే ఇతర బ్రౌజర్లని ఎలా అయితే యూజ్ చేస్తూ ఉంటామో అలా ఈ యాప్ని యూజ్ చేస్తూ ఉండాలి. యూజ్ చేస్తూ ఉంటే మనకు కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఒకసారి ఇక్కడ బిట్ కాయిన్ని గమనిస్తే మొదట్లో బిట్ కాయిన్ విలువ అంటే 2008లో బిట్ కాయిన్ విలువ 0. తర్వాత ఇది చెల్లుబాటులోకి 2010లో వచ్చింది. 2010లో చెల్లుబాటులోకి వచ్చేసరికి దీని విలువ 40 రూపాయలు. తర్వాత 2016కు వచ్చేసరికి దీని విలువ 30,000 రూపాయలు పెరిగింది. తర్వాత దీని విలువ 2017కు వచ్చేసరికి 1.20 లక్షల రూపాయలకు పెరిగింది. తర్వాత 2021లో దీని విలువ 4 లక్షలకు పెరిగింది. తర్వాత 2024లో 5 లక్షలకు పెరిగింది. మొన్ననే రీసెంట్గా 2025లో మొదట్లో స్టార్టింగ్లో ఏకంగా 10 లక్షలకు చేరింది. మేబీ చెప్పలేం, ఫ్యూచర్లో జియో కాయిన్ కూడా మరో క్రిప్టో కరెన్సీ అవ్వచ్చేమో. దీనికోసం మనం ₹1 కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. జస్ట్ జియోస్పేర్లో లాగిన్ అయ్యి మనం దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్రీనే కదా, కాబట్టి లాగిన్ అయిపోండి.